హలో గాయస్, దిస్ ఈజ్ వాణి ఫ్రమ్ మూన్ డివైన్ టారో. అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? నేను బాగున్నాను. ఐఎమ్ పాజిటివ్. ఫ్రెండ్స్, మన ఛానల్ని అందరూ సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్స్ ఇవ్వండి, షేర్ చేయండి, మీ వాల్యుబుల్ కమెంట్స్ పెట్టండి. ఓకే, కొత్తగా చూస్తున్న వాళ్ళకు కూడా చెప్తున్నాను, సబ్స్క్రైబ్ చేసుకోండి మన ఛానల్ని. ఓకేనా? నెక్స్ట్ ఏదైనా ఎంక్వైరీ కావాలన్నా లేకపోతే పెయిడ్ పర్సనల్ రీడింగ్స్ కోసము ఇక్కడ కనపడుతున్న ఈ నెంబర్కి వాట్సాప్ చేయండి, మెసేజ్ చేయండి. దయచేసి కాల్స్ మాత్రం చేయొద్దు. కాల్స్ లిఫ్ట్ చేసే టైం ఉండదు. ఓకేనా? దట్టు కొంచెం హెల్త్ ఇబ్బంది అయ్యి సఫర్ అవుతున్నాను. కొంచెం ఇది గమనించండి. సెషన్స్ ఎవరికైనా కొంచెం డిలే అవుతుంటే రీజన్ ఇదే. సెషన్స్ తీసుకోవట్లేదు. ఒక వీడియో ఒకటే చేస్తున్నాను డైలీ. చాలా రోజుల నుంచి చెప్తున్నాను కదా, హెల్త్ నాకు తెలుస్తుంది. చాలా రోజుల నుంచి నాకు నా ఇంట్యూషన్ నాకు చెప్తూనే ఉంది. సో హెల్త్ వైజ్ కొంచెం సఫర్ అవుతున్నా. దయచేసి మీరు కూడా నా కోసం ప్రే చేస్తారని మనవి. ఓకే, సరే. ఈరోజు రీడింగ్స్ మాత్రం ఆపను, మీకు వీడియోస్ పెట్టడం మాత్రం ఆపను. ఎందుకు అనంటే నేను ఎట్లాంటి సిచ్యువేషన్లో ఉన్నా మీరు నా వీడియోస్ కోసం ఎదురు చూస్తూ ఉంటారు. నేను మీకు వీడియో అందివ్వాలి. ఓకే, అందువల్ల నేను ఇంతవరకు ఎప్పుడూ అంత కాశీలో నేను అన్ని రోజులు ఉన్నా కూడా, అవుట్ ఆఫ్ స్టేషను, అక్కడ కూడా ఏదో రకంగా అర్ధరాత్రిలో నైట్ 1 గంట 2 గంటలకు కూడా నేను వీడియో చేసి పెట్టిన రోజులు ఉన్నాయి. ఒక్కరోజు కూడా నేను గ్యాప్ తీసుకోలేదు. అంటే వీడియో పెట్టకుండా లేను ఛానల్ పెట్టిన దగ్గర నుంచి. సో నేను ఇదే కంటిన్యూ చేస్తాను. బట్ పర్సనల్ రీడింగ్స్ కోసము బుక్ చేసుకున్నారు కదా, వాళ్ళకి రిక్వెస్ట్ ఏంటంటే కొంచెం రీడింగ్స్ ఇవ్వడం లేట్ అయితే దయచేసి తప్పుగా అనుకోవద్దు. నేను తప్పకుండా మీకు సెషన్స్ తీసుకుంటాను. జస్ట్ 1 or 2 days అంతే. ఓకేనా? థ్యాంక్ యూ అండి అందరికీ. ఇప్పుడు మనము ఫుల్ మూన్ డే కదా, ఫుల్ మూన్ డేకి మీ పార్ట్నర్ ఎనర్జీని చూసాము నిన్న. ఈరోజు మీ ఫీలింగ్స్ ఏంటి మీ పార్ట్నర్ పైన, మీ పార్ట్నర్ ఫీలింగ్స్ ఏంటి మీ పైన చూద్దాము. నెక్స్ట్ ఇంకొక రోజు థర్డ్ పార్టీ గురించి ఫుల్ రీడింగే చేస్తాను. ఓకేనా? ఇప్పుడు మీ ఇద్దరి వరకే ఎనర్జీస్ చూస్తానన్నమాట. ఓకే, ఎందుకంటే ఫుల్ మూన్ కదా, ఎవరి ఎనర్జీ ఎలా ఉన్నాయి, బ్యాలెన్స్డ్గా ఉన్నాయా లేకపోతే ఎలా ఉన్నాయని నేను చూడాలనుకున్నా. ఓకే, అది చూస్తాను. స్టే ట్యూన్డ్. ప్లీజ్ యూనివర్స్, ప్లీజ్ ఏంజల్స్ టెల్ మీ. ఇక్కడ మీ ఫీలింగ్స్ ఏంటి మీ పార్ట్నర్ మీద, ఇక్కడ మీ పార్ట్నర్కి మీ మీద ఫీలింగ్స్ ఏంటి చూద్దాం, పెడతాను. మా వ్యూవర్స్ యొక్క ఈ ఫుల్ మూన్ డే రోజు మా వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ పర్సన్స్ మీద. ఈ ఫుల్ మూన్ డే రోజు మా వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ వాళ్ళ పార్ట్నర్ మీద ఏంటి. మా వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ పార్ట్నర్ మీద, మా వ్యూవర్స్ యొక్క ఫీలింగ్స్ ఏంటి. మా వ్యూవర్స్
లవర్స్ యొక్క ఫీలింగ్స్ ఏంటి వాళ్ళ పార్ట్నర్ మీద? గివ్ మీ 2 more కార్డ్స్. మీ పేరుని తలుచుకుంటూ ఉండండి, ఎనర్జీస్ నాకు అందుతాయి. వెరీ గుడ్. ఓకే, బాటమ్ ఆఫ్ ద డెక్, ద టెంపరెన్స్. రైట్, ఓపెన్ చేసి చూద్దాము. ఏస్ ఆఫ్ కప్స్, వావ్. ద జడ్జ్మెంట్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, నైన్ ఆఫ్ వ్యాండ్స్, 6 of wands, 7 of pentacles. ఓకే, ఇక్కడ మీరు మీ పార్ట్నర్ గురించి ఏం ఆలోచిస్తున్నారు అని అంటే, ఈ ఈ ఫుల్ మూన్ ఎనర్జీస్ మీలో ఓవర్ఫ్లో అవుతున్నాయి. బాగా మిస్ అవుతున్నారు మీ పార్ట్నర్ని. ఓవర్‌వెల్మ్ అనమాట. అదే బాగా గుర్తు చేసుకుంటున్నారు. బాగా ఎమోషనల్‌గా ఫీల్ అవుతున్నారు. తన దగ్గరుంటే బావుండు. ఈ పౌర్ణమి వెన్నెల్లో చక్కగా ఇద్దరం హ్యాపీగా, సంతోషంగా గడిపేవాళ్ళం కదా! పక్కనుంటే బావుండి అన్న ఫీలింగ్ అనమాట మీకు. దట్టు మీ పర్సన్ తోటి మీరు న్యూ బిగినింగ్ చేయాలనుకుంటున్నారు. అంటే మీ పర్సన్ త్వరగా మీ దగ్గరికి రావాలి, మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి, త్వరగా మీకు కమిట్మెంట్ ఇవ్వాలి. నెక్స్ట్ మీతో తన ప్రాబ్లమ్స్ని, తన ఫీలింగ్స్ని షేర్ చేసుకోవాలి. మళ్ళీ మీరిద్దరు కలిసి ఒక న్యూ లైఫ్ని స్టార్ట్ చేయాలి అని మీ ఆలోచన. నెక్స్ట్ ఇక్కడ జడ్జిమెంట్ మీన్స్ మీ పార్ట్నరు మీతో ఒక సెటిల్మెంట్ అంటారు కదా, ఈ ఒకవేళ నో కాంటాక్ట్ సిచ్యువేషన్లో ఉండుంటే మీరు నేర్చుకోవాల్సిన లెసన్స్ మీరు నేర్చుకుంటున్నారు, అక్కడ మీ పార్ట్నర్ నేర్చుకోవాల్సిన లెసన్స్ మీ పార్ట్నర్ నేర్చుకుంటున్నారు. మీరు దట్టు మీరు డివైన్ని కూడా ప్రే చేస్తున్నారు. మీ పార్ట్నర్ని మీ పార్ట్నర్లో ఏం మార్పులు జరగాలని మీరు కోరుకుంటున్నారో ఆ మార్పుల్ని తనలో మార్చి మీ దగ్గరికి పంపమని డివైన్ని మీరు ప్రే చేస్తున్నారనమాట. ఓకేనా? నెక్స్ట్ ఏస్ ఆఫ్ పెంటికల్స్. నెక్స్ట్ ఇంకొకటి ఏంటంటే, కొంతమంది ఇక్కడ మనీ విషయంలో కూడా స్ట్రగుల్ అవుతున్నారు. ఏదో రకంగా మనీ అందితే బాగుండు. అంటే కొంతమంది ఇండివిజువల్గా బయటకు వచ్చేసి బతుకుతున్నారు. అలాంటి పర్సన్స్ మన వ్యూవర్స్ గురించి, అలాంటి పర్సన్స్ మనీ కోసం కొన్ని కొత్తగా ఏదైనా ఆపర్చునిటీస్ వస్తే బాగుండు, లేదా కొద్దిగా చిన్న ఇదైనా సరే, జాబ్ అయినా సరే నాకు అందితే బాగుండు, ఇట్లాంటి కోరికలు ఉన్నాయన్నమాట. మనీ గురించి కొంచెం సఫర్ అవుతున్నారు మీరు. నెక్స్ట్ 9 ఆఫ్ వ్యాండ్స్. మీరు ఎటు వెళ్తున్నారో, మీ గోల్ ఏంటో, మీ గమ్యం ఏంటో మీకే తెలియట్లేదు. ఈ టైంలో మీరు అలా కూడా సఫర్ అవుతున్నారు. ఏంటో తెలియని భయము, ఏంటో తెలియని యాంగ్జైటీ, చుట్టూ ఎంతమంది ఉన్నా కూడా ఒంటరిగా ఫీల్ అవ్వడము, తలుచుకొని ఏదో ఒక ఇష్యూ గుర్తొచ్చి ఏడ్చేయడము, ఇట్లాంటివి జరుగుతూ ఉన్నాయి మీ లైఫ్లో, ముఖ్యంగా మీ మనసులో. ఉండి మీకు జరిగిన అవమానాలు, ఇవన్నీ కూడా, అంటే గాయాలు,
మిమ్మల్ని మోసం చేసిన వాళ్ళ గురించి అది మీ ఫ్రెండ్సే కానీ, మీ పార్ట్నరే కానీ, మీ చుట్టుపక్కల వాళ్ళే కానీ, మీ ఫ్యామిలీ మెంబర్సే కానీ మిమ్మల్ని గుచ్చి గుచ్చి బాధపెట్టిన రోజులన్నిటినీ అది మీకు అనుకోకుండానే మీకు అయి గుర్తొస్తూ ఒక్కటే పెయిన్ అనమాట. సఫర్ అవుతున్నారు. ఏంటి నా పరిస్థితి? నేనెందుకు ఇంత లో అయిపోతున్నాను? ఎందుకు నాకు తెలియని భయమేస్తుంది నాకు. నేనెందుకు భయపడుతున్నాను? నేనెందుకు ఒంటరిగా, ఐసోలేషన్‌గా ఉండాలనుకుంటున్నాను అన్న ఫీలింగ్ మీకొస్తుందనమాట. ఎక్కడికన్నా దూరంగా అందరిని వదిలేసి, ఎక్కడికన్నా దూరంగా వెళ్ళిపోవాలి. నాకెవ్వరు వద్దు. అట్లాంటి ఫీలింగు. నెక్స్ట్ 6 ఆఫ్ వాండ్స్. మీరేం కోరుకుంటున్నారు? మీ ప్రేమలో మీ పార్ట్నర్‌ని మీరు గెలుచుకోవాలి. మీ లవ్ సక్సెస్ అవ్వాలి. మీ ఇద్దరూ మళ్ళీ దేనివల్ల విడిపోయారో, నో కాంటాక్ట్‌లోకి వెళ్ళిపోయారో, అది ఫ్యామిలీ మెంబర్స్ వల్లే కావచ్చు, ఫ్యామిలీ ఇష్యూస్ వల్లే కావచ్చు, అట్ ద సేమ్ టైమ్ మీ ఇద్దరి మధ్య మిస్‌అండర్‌స్టాండింగ్సే కావచ్చు, లేదా కమిట్మెంట్ ఇష్యూసే కావచ్చు, లేదా మీ పార్ట్నర్ యొక్క ఇన్‌సెక్యూరిటీస్ వల్ల కావచ్చు. అక్కడ మీ పార్ట్నర్ క్యారెక్టర్ నేను చూడట్లేదు. జస్ట్ మీ ఆలోచనలు మాత్రమే చెప్తున్నా. మీ ఇద్దరి ప్రేమ గెలవాలి. తను మిమ్మల్ని అప్రోచ్ అవ్వాలి. మ్యారేజ్ చేసుకోవాలి. ఆల్రెడీ మ్యారీడ్ అయ్యుంటే మీ ఇద్దరు, లేదా ఎక్స్ట్రా రిలేషన్‌షిప్‌లో ఉండున్నా కూడా మీతో లైఫ్ లాంగ్ కమిట్మెంట్ ఇవ్వాలి అని మీరు విష్ చేస్తున్నారనమాట. మీ పార్ట్నర్ మీకోసము కమిట్మెంట్ తీసుకొని రావాలి, మీకోసం ఎతుక్కుంటూ అని మీరు ఆలోచిస్తున్నారు. చూడండి, 7 ఆఫ్ పెంటికల్స్. మీరు చేయాల్సిందంతా చేశారు. మీరు మీ పార్ట్నర్ని ఎలా ప్రేమించాలో, ఎంత కేరింగ్ తీసుకోవాలో, ఎంత ఎఫర్ట్స్ ఇవ్వాలో, ఎంత టైం ఇవ్వాలో అంతా ఇచ్చారు, అన్నీ చేశారు. బట్ మీకు ఎటువంటి రిజల్టు తన నుంచి రాలా. మీ ఎఫర్ట్స్ ఫస్ట్ క్లాస్ ఉన్నాయి. ఆ పర్సన్ నుంచి మాత్రం మీకు ఎటువంటి రియాక్షన్స్, ఎటువంటి ఎఫర్ట్స్ మీకు కనపడలా. సో మీరు చేయాల్సిన వరకు చేసి, కనీసం నా కోసమైనా నేను కొంత టైం ఇచ్చుకోవాలి, నేను సెల్ఫ్ లవ్ చేసుకోవడమే మర్చిపోయాను, పూర్తిగా నా పర్సన్ గురించి ఆలోచించడమే ఎక్కువైపోయింది, మెంటల్ టెన్షన్స్, హెల్త్ ఇష్యూస్, మనీ పరంగా ఇబ్బందులు ఏంటి, నెక్స్ట్ మీ మైండ్ సెట్ చాలా గజిబిజిగా ఉండడము, ఇవన్నిటి వల్ల వెక్స్ అయిపోయి, లేదు నా ఎనర్జీస్ అంతా తన గురించి ఆలోచించడం, మిగతా వాళ్ళకి నా ఎనర్జీస్ని అడగకుండానే వాళ్ళకి హెల్ప్ చేయడము, నా ఎనర్జీస్ని ఖర్చు పెట్టడం. నా కోసం ఏంటి? నా కోసం నేనేమి ఉంచుకున్నాను ఎనర్జీస్ని? నా కోసం నేను యూజ్ చేసుకోకూడదు? నేనంటూ ఉంటేనే కదా రేపు ఏదైనా అని కొంతమంది ఆలోచిస్తుంటే, కొంతమంది ఏంటి, అంతా కోల్పోయాను, ఇంకా నా కోసం ఏం మిగిలింది, వేరే ఆలోచనలు, ఎమోషన్ అయిపోయి వేరే ఆలోచనలు ఆలోచిస్తున్నారు. అట్ ద సేమ్ టైం కొంతమంది ఏంటి, మనీ పరంగా కుటుంబ సభ్యులు కానీ, లేకపోతే ఫ్రెండ్సే కానీ, మనీ పరంగా కష్టపడి చేసి ఇచ్చి వాళ్ళకి పెట్టి ఇదిగో మా అక్క పిల్లలు, మా అక్క, మా అన్న, మా తమ్ముడు, మా అమ్మ, నాన్న, ఇగో వీళ్ళకి నేను కాకపోతే ఎవరు చూస్తారు, ఇట్లా అన్నట్టు వాళ్ళకి మీరు కష్టం చేసిన అమౌంట్ అంతా వాళ్ళకి పెట్టి అటు పేరు రాక, ఇటు మీకు రూపాయి సేవింగ్స్ లేక, ఇప్పుడు మీరు మనీ గురించి స్ట్రగుల్ అవుతూ ఉంటే, మీకు హెల్ప్ ఎవరైనా చేస్తారా అని వెయిటింగ్ మోడ్లో కూడా ఉన్నారు మీరు. ఇక్కడ ఇంకోటి ఏంటంటే, మీ పార్ట్నరు కూడా మీ దగ్గరికి రావాలి, నేను చేయాల్సిందంతా చేశాను, ఇక చేయాల్సింది మీ పర్సనే, తనే రావాలి నా దగ్గరికి, తనే నా దగ్గరికి వచ్చి మా ఇద్దరి మధ్య ప్యాచప్ చేసుకోవాలి, ఎప్పుడు వస్తారా అని వెయిటింగ్ అనమాట. ఒకవేళ మీరు ఒక జాబ్ కోసమా వెయిట్ చేస్తుంటే, నా ప్రయత్నాలంతా నేను చేశాను, నా ఎఫర్ట్స్ అంతా పెట్టాను, నెక్స్ట్ నాకేదైనా చిన్న జాబ్ అయినా ఆ భగవంతుడు ఇస్తే బాగుండు, ఏదో ఒకటి నాకు సహాయం చేసినట్టే, నేను గట్టెక్కినట్టే కొంతలో కొంత అని ఆలోచిస్తున్నారు. కొంతమంది ఏంటంటే, బిజినెస్ పరంగా
మీరేదన్నా స్టార్ట్ చేయబోతుంటే చిన్నదో, పెద్దదో మీకు ఫైనాన్షియల్‌గా నీడ్ అవసరం అనమాట. సో, ఆ ఫైనాన్షియల్ సపోర్టు ఎవరి దగ్గరన్నా దొరుకుతదా? ఎవరన్నా నాకు హెల్ప్ చేయబోతారా? అని వెయిట్ చేస్తున్నారు మీరు. ఇక్కడ మీ సిట్యుయేషన్స్ ఇలా ఉన్నాయి. ఓకే. ఇక్కడ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ చూద్దాం. ప్లీజ్ మీ పార్ట్నర్ నేమ్‌ని 3 టైమ్స్ కానీ, 5 టైమ్స్ కానీ తలుచుకోండి. చెప్పుకుంటూ ఉండండి. విజువలైజేషన్ చేసుకోండి. ఎనర్జీస్ నాకు అందుతాయి. మై ప్రైడ్ అండ్ ఈగో సెపరేటెడ్ అస్. వెరీ గుడ్. I have not given up on you at all. I have not given up on you at all, even though it seems in third. I love you more than anyone else, but fail to show it. I look at your saved social media pictures for hours and hours to feel your presence in my life. I am sorry, I did not saw your value when you were there in my life. It hurts me a lot. నెక్స్ట్ బాటమ్ ఆఫ్ ద డెక్ తీసుకుందాం. ఐ వాజ్ డిజానెస్ట్ విత్ యూ. ఐ లైడ్ టు యూ అబౌట్ మెనీ థింగ్స్ విచ్ యూ డోంట్ నో. మై సెల్ఫ్ లివ్డ్ ఏ బిగ్ లై. ఓకే. ఇక్కడ మీ పర్సన్ ఏం చెప్తున్నారంటే, ఇప్పుడు ఎట్లా ఉన్నాయి, మీతో ఏం చెప్పాలి అనుకుంటున్నారు అని అంటే, నేను నీతో కాంటాక్ట్లో ఉన్నప్పుడు నేను నా అహంకారము, నా ప్రైడ్, నా ఈగోనే మన ఇద్దరిని సపరేట్ చేసినాయి అన్న ఫీలింగ్లో ఉన్నారన్నమాట. రిగ్రెట్ అవుతున్నారు. ఓకే, తెలిసింది అయితే పర్లేదు, నో ప్రాబ్లం. ఐ హ్యావ్ నాట్ గివెన్ అప్ ఆన్ యూ. మిమ్మల్ని వదలరంట. ఈవెన్ దో తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా మిమ్మల్ని వదలరంట అని చెప్తున్నారు ఇక్కడ. ఐ లవ్ యూ మోర్ దాన్ ఎనీ వన్ ఎల్స్ బట్ ఫెయిల్ టు షో ఇట్. అందరికంటే, మిగతా వాళ్ళకంటే మిమ్మల్ని ఎక్కువగా ఇష్టపడుతున్నారంట, బట్ దాన్ని చూపించడంలో ఫెయిల్ అయ్యాను అని చెప్తున్నారు ఇక్కడ. ఐ లుక్ ఎట్ యువర్ సేవ్డ్ అండ్ సోషల్ మీడియా పిక్చర్స్ ఫర్ అవర్స్ అండ్ అవర్స్ టు ఫీల్ యువర్ ప్రెజెన్స్ ఇన్ మై లైఫ్. ఇప్పుడు సపరేషన్లో, నో కాంటాక్ట్లో ఉన్నారు కదా, మీరు గుర్తొచ్చినప్పుడు, తన ఎనర్జీస్ లో అయినప్పుడు మీ విషయంలో, అప్పుడు మీ ఇద్దరి మధ్య ప్రీవియస్లో జరిగిన సోషల్ మీడియాలో, వాట్సాప్ ఆర్ ఫేస్బుక్ ఆర్ ఎక్స్ట్రా యాప్స్ ఉంటాయి కదా, వాటిల్లో మీ ఇద్దరి మధ్య జరిగిన చాట్స్, కాన్వర్జేషన్స్ అండ్ ఫొటోసు, ఇవన్నీ చూసుకుంటూ గంటలు గంటలు ఎలా గడిచిపోతున్నాయో కూడా తెలియకుండా అట్లా మీ తన ప్రజెన్స్లోనే ఉన్నారు అని ఫీల్ అవుతున్నారనమాట ఆ టైంలో. ఐఎమ్ సారీ, ఐ డిడ్ నాట్ సా యువర్ వాల్యూ వెన్ యు వర్ దేర్ ఇన్ మై లైఫ్. మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు తను మీ వాల్యూని గుర్తించలేకపోయారంట. ఇట్ హర్ట్స్ మీ అలాట్.
ఇప్పుడు అదే తనకి పెయిన్ అనిపిస్తుందంట. మీ ఇంపార్టెన్స్‌ని, మీ వాల్యూని నేను గుర్తించలేకపోయాను. మనం కాంటాక్ట్‌లో ఉండేటప్పుడు. బట్ ఇప్పుడు నాకు అదే చాలా బాధ అనిపిస్తుంది. నేనెందుకు అలా చేశానా అని చాలా బాధ అనిపిస్తుంది అని చెప్తున్నారిక్కడ. ఐ వాస్ డిజానెస్ట్ విత్ యూ. ఐ లైడ్ టు యూ అబౌట్ మెనీ థింగ్స్ విచ్ యూ డోంట్ నో. మీకు తెలియని విషయాలు చాలా విషయాలు కూడా తను మీతో అబద్ధం చెప్పారు. నిజాయితీగా లేకుండా ఉండడము, అబద్ధాలు చెప్పడము చాలా విషయాల్లో. అది మీకు తెలీదు. ఇప్పటికి కూడా తెలీదు. తను మీకు కొన్ని అబద్ధాలు చెప్పారు అని. మీరు అన్నీ నిజమని నమ్మారు. బట్ ఇప్పుడు తనేం చెప్తున్నారంటే, నీతో నేను నిజాయితీగా లేను. చాలా అబద్ధాలు చెప్పాను. చాలా విషయాల్లో అబద్ధాలు చెప్పాను. బట్ ఇప్పటికి నీకు తెలీదు. మై సెల్ఫ్ లివ్డ్ ఎ బిగ్ లై. నేనొక అబద్ధపు జీవితాన్ని జీవిస్తున్నాను. అది కూడా నీకు తెలీదు అని ఇప్పుడు తను ఫీల్ అవుతున్నారనమాట. ఓకేనా? ఇది ప్రెజెంట్‌గా తన లైఫ్‌లో మీ గురించి తన ఫీలింగ్స్. ఒకసారి తన లవ్ మెసేజెస్ ఏం పంపించారో చూద్దాము. ప్లీజ్ ఏంజల్స్, మా వ్యూవర్స్ కోసం వాళ్ళ పర్సన్స్ పంపించిన లవ్ మెసేజెస్ని మాకు పంపండి. రోజు రోజుకి నువ్వు చాలా అందంగా తయారవుతున్నావు. ఐ కాంట్ కంట్రోల్ మై సెల్ఫ్. నిద్ర లేని రాత్రులు గడుపుతున్నాను. నిన్ను బాధ పెట్టిన మరుక్షణం నుండి నాకు కూడా బాధ కలుగుతుంది. నేను అన్న ప్రతి మాటని వెనక్కి తీసుకోవాలని ఉంది. నీకు బాధ కలిగించినందుకు నేను కూడా పెయిన్ అనుభవిస్తున్నాను. జరిగిన దాంట్లో తప్పంతా నాదే. బట్ నా ఈగో వల్ల నేను నిన్నే బ్లేమ్ చేశాను. ఐఎమ్ సారీ. ఫస్ట్ మెసేజే మీ పార్ట్నరు అదే ఇచ్చారు. మై ప్రైడ్ అండ్ ఈగో సపరేటెడ్ అస్. తన ప్రైడు ఈగోనే మిమ్మల్ని ఇద్దరిని వేరు చేసింది అని తనకు తెలుసు. ఓకే, జరిగిన దాంట్లో తప్పంతా నాదే. తప్పు తందే అయినా మిమ్మల్ని బ్లేమ్ చేసి తన ఈగో సాటిస్ఫై చేసుకున్నారనమాట. అక్కడ దానికి సారీ చెప్తున్నారు మీకు. ఈచ్ అండ్ ఎవ్రీ ప్లేస్లో కూడా నేను నిన్నే ఫీల్ అవుతున్నాను, వెతుకుతున్నాను. ఇదే కదా. ఐ లుక్డ్ అట్ యువర్ సేవ్డ్ సోషల్ మీడియా పిక్చర్స్ ఫర్ అవర్స్ అండ్ అవర్స్ టు ఫీల్ యువర్ ప్రజెన్స్ ఇన్ మై లైఫ్. ఇట్లా తను సోషల్ మీడియాలో మీ ఫొటోస్, మీ చాట్స్, మీ డిస్కషను ఇవన్నీ గుర్తు చేసుకుంటూ, మీరు పంపించిన సాంగ్స్ అవన్నీ గుర్తు చేసుకుంటూ, తను ఎక్కడికన్నా బయటకు వెళ్ళినా కూడా ప్రతి ప్లేస్లో మీరు కూడా తనతో ఉన్నారు అని ఫీల్ అవుతున్నారనమాట. తను వెతుకుతున్నారు, ఎక్కడన్నా కనిపిస్తారేమో. బహుశా ఆ రోజు నిన్ను మంచిగా ట్రీట్ చేసి ఉంటే ఇప్పుడు ఈ సపరేషన్ని ఫేస్ చేయాల్సి వచ్చేది కాదు. తన ఈగోతోటి చాలా రూడ్గా మాట్లాడి, తప్పు మీది కాకపోయినా మిమ్మల్ని బ్లేమ్ చేసి మీ లైఫ్లో నుంచి పక్కకి వెళ్ళిపోయారు కదా. ఆ రోజు అలా ట్రీట్ చేయకుండా, మిమ్మల్ని బ్లేమ్ చేయకుండా, నిజంగా ఏదో తప్పైనా ఏదో కన్వీనియన్స్‌గా మాట్లాడుంటే ఈరోజు ఈ సపరేషన్ని ఫేస్ చేయాల్సి వచ్చేది కాదు కదా అని ఫీల్ అవుతున్నారనమాట. ప్లీజ్ నీ నుండి నన్ను దూరంగా వెళ్ళనివ్వకు. తను లీవ్ చేయడానికి ఇష్టం లేదు. ఎందుకనంటే ఇక్కడ చెప్పారు కదా, ఐ హ్యావ్ నాట్ గివెన్ అప్ ఆన్ యూ. నేను నిన్ను వదలలేదు. ఈవెన్ దో ఇట్ సీమ్స్ ఇన్ అంటే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నా కూడా నేను నిన్ను వదలబొమ్మాలి అని చెప్తున్నారనమాట. నీ నుండి నన్ను దూరంగా వెళ్ళనివ్వకు అని చెప్తున్నారు. మీరు ఎప్పుడో తన కోసం చెప్పుంటారు, నీ మీసం గడ్డం అంటే నాకు చాలా ఇష్టం, నీకు బాగుంటాయి అని మీరు చెప్పుంటారు.
అదే గుర్తు చేసుకొని మరీ చిన్న స్మైల్ అలా బాగా మిస్ అవుతున్నారు మిమ్మల్ని. ఓకే. బాటమ్ ఆఫ్ ద డెక్. మన ఈ బంధాన్ని నేను ఇలాగే ముగిసిపోనివ్వను. తప్పకుండా ఇక ముందు జీవితాన్ని నీతోనే గడపాలనుకుంటున్నాను. వెరీ గుడ్. వెరీ గుడ్. ఇప్పుడు దాకా ఎనఫ్ ఈజ్ ఎనఫ్. ఇక మీదట మీ పార్ట్నర్ మిమ్మల్ని అప్రోచ్ అవ్వడానికి ఫీలింగ్స్ అంటే ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్లో ఉన్నారు కదా. తన తప్పు తను తెలుసుకుంటున్నారు కదా. ఈ ట్రాన్స్ఫర్మేషన్ పీరియడ్ అంటే దేవుడు కొట్టి లెసన్స్ నేర్పిస్తూ ఉంటారనమాట. మనసును ఇట్లా గుచ్చుతారు. నెక్స్ట్ మీ మీ జ్ఞాపకాలని తనకి వచ్చేటట్టు చేస్తుంటారు. ఇట్లాంటి పించింగ్ అనమాట. ఇట్లాంటి టైంలో ప్రీవియస్లో జరిగినప్పుడు నా పార్ట్నర్ నాతో ఎలా రియాక్ట్ అయ్యింది, ఇప్పుడు నేనే సిచ్యువేషన్లో ఉన్నాను అంటే మంచి చెడుకి మీకు అక్కడ ఇప్పుడున్న పరిస్థితికి, మీతో ఉన్న పరిస్థితికి, ఇప్పుడున్న పరిస్థితికి తను బేరీజ్ వేసుకుంటున్నారు. కాబట్టే కదా మీ వాల్యూ తనకు అర్థమైంది. ఎక్కడో చెప్పారు కదా, ఐఎమ్ సారీ ఐ డిడ్ నాట్ సా యువర్ వాల్యూ వెన్ యు వర్ దేర్ ఇన్ మై లైఫ్. మీరు తన లైఫ్లో ఉన్నప్పుడు తనకు మీ వాల్యూ అర్థం కాల. ఇప్పుడు అదే నేను అర్థం చేసుకోలేకపోయాను అప్పుడు నువ్వు నా లైఫ్లో ఉండేటప్పుడు, మనం కాంటాక్ట్లో ఉండేటప్పుడు. బట్ ఇప్పుడు నాకు చాలా పించింగ్ అనిపిస్తుంది. నువ్వు లేని లోటు, నువ్వు లేని వాల్యూ ఏంటో నాకు తెలిసి వస్తుంది ఇప్పుడు. అది నాకు చాలా బాధగా ఉంది అని చెప్తున్నారనమాట. ఓకేనా. చాలా మిస్ అవుతున్నారు. మిస్ అవుతూ కూడా తను రియలైజ్ అవుతున్నారు. ఫస్ట్ ఆఫ్ ఆల్ ఇది అప్రిషియేట్ చేయాలి. రియలైజ్ అవుతున్నారు. ఏంటంటే మీ విషయంలో తను చేసిన పనులకి తను రిగ్రెట్ ఫీల్ అవుతున్నారు. బట్ ఏంటంటే తన ఈగో, తన ప్రైడ్ అనేవి తనకు ప్రతి దగ్గర అడ్డం వస్తున్నాయి. ఏమండి కూడు పెడతాయా, గుడ్డ పెడతాయా ఈగోలు, యాటిట్యూడ్లు, ప్రైడ్లు? కొంచెం ఒక్క సెకండ్ తల ఉంచుకొని ఆ రిలేషన్ నిలబడాలంటే ఒక్క స్టెప్ దిగితే తప్పేంటి? అర్థమవుతుందిలే. బట్ మీ పార్ట్నర్స్కి ఇక్కడ కొంతమంది అంత ఈగోయిస్టులు ఏం కాదు. బట్ ఈగో అయినా కూడా కనపడుతుంది, రిజల్ట్ కనపడుతుంది, ట్రాన్స్ఫర్మేషన్ కనపడుతుంది. ఈ పీరియడ్లో మీరు కాల్స్ చేయొద్దు తనకి. తను ఇంకా మిమ్మల్ని మిస్ అవ్వాలి. మీరు తనని చేజ్ చేయకూడదు. గుర్తుపెట్టుకోండి. తను మార్పు వచ్చి తను మిమ్మల్ని చేజ్ చేయాలి. మీకు కాల్స్ చేయడం, మీకు మెసేజ్ చేయడము ఆటోమేటిక్గా టైం వస్తుంది. వెయిట్ చేయండి. ఓకేనా. ఇది ఇక్కడ మీ పార్ట్నర్ ఫీలింగ్స్ మీకోసము, మీ ఫీలింగ్స్ మీ పార్ట్నర్ కోసము. మీరు ఫస్ట్ మీ కెరీర్ మీద కాన్సన్ట్రేషన్ చేయండి. ఇక్కడ ఫైనాన్షియల్గా చాలా స్ట్రగుల్ అవుతున్నారు చాలామంది వ్యూవర్స్. వాళ్ళు ప్రేమ ఒక పార్ట్ అయితే రోజు గడవాలి కదా, ఫైనాన్షియల్ నీడ్స్ కావాలి కదా, ఫైనాన్షియల్ సపోర్ట్ కావాలి కదా. సో ఫైనాన్షియల్గా మనీ ఎర్నింగ్స్ కోసం ఏం చేయాలో వాటి మీద ఫోకస్ చేయండి. ఓకేనా. రైట్ టైంకి మీ పార్ట్నర్ మిమ్మల్ని అప్రోచ్ అవుతారు. తను మారుతున్నారు. ఓకేనా. రైట్. దిస్ ఈజ్ ద రీడింగ్ టుడే. ఓకే. నేను ఒక 2 days సెషన్స్ తీసుకోను. కొంచెం హెల్త్ వైజ్ రికవర్ అవ్వాలి నేను. అందుకని ఒక 1 week నుంచి హెల్త్ కొంచెం డిస్టర్బెన్స్గా ఉంటున్నా కూడా అట్లనే చేస్తూ వస్తున్నాను. ఓవర్ అయిపోయింది నాకు. ఒక 2 days నేను రెస్ట్ తీసుకోవాలనుకుంటున్నా. ఆల్రెడీ బుక్ చేసుకున్న వాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి ఒకరోజు మొత్తం కంప్లీట్ చేసేస్తాను. కొత్తగా రీడింగ్స్ బుక్ చేసుకునే వాళ్ళు ఒక 2 days ఆగండి. ఓకేనా. నేను మళ్ళీ అనౌన్స్ చేస్తాను. బుకింగ్స్ స్టార్ట్ అయినాయి నేను అనౌన్స్ చేస్తాను. అప్పుడు బుక్ చేసుకుందరు కానీ. ఓకేనా. థ్యాంక్ యూ అండి. గాడ్ బ్లెస్ యూ. ఓం నమః శివాయ.